ఇప్పుడు మనము క్రాంప్టన్ యొక్క ఫ్యాన్ స్మార్ట్ ఫ్యాన్ అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. దీని అన్బాక్సింగ్ చేసి మనం ఎలా దీన్ని మొత్తం చెక్ చేయాలనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను. సో బాక్స్ అయితే మనం ఓపెన్ చేసాము. చూడండి లోపల ఏమేమి ఉన్నాయో. దగ్గరికి రా, బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయంటే దగ్గరికి రండి. ఏంది ఆడ పెట్టుకొని ఇట్లా పెట్టి చూపించేది, కట్ చేయదాన్ని వీడియో చూసుకోవచ్చు. మనము ముందుగా మనకైతే కప్స్ చూడండి ఎంత స్టైలిష్గా కప్ అయితే ఇచ్చాడండి. ఒక క్రాంప్టన్ యొక్క కంపెనీ నేము, ఒకటి చిన్నది ఒకటి పెద్దది కప్ అయితే ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఒక ఇది ఇచ్చేసాడండి పైపు, మనం ఫ్యాన్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి హైట్ పైప్ అయితే ఒకటి ఇచ్చేసాడు. ఇది కూడా వైట్ కలర్లోనే ఉంది. ఇంకా మనకైతే ఇక్కడ సందులో ఏం లేదు. ఇప్పుడు వెనకొచ్చి ఇంకా మనకైతే ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ యొక్క రెక్కలు అయితే ఇచ్చేసాడు. చూసుకోవచ్చు, మనం దీన్ని ఇలా తీసుకున్నాం. మనకైతే ఫ్యాన్ యొక్క రెక్కలు కొద్దిగా వెయిట్గానే ఉన్నాయి. ఇవి చూడొచ్చు. ఫ్యాన్ యొక్క రెక్కల పైన కూడా 1200 mm ఓపాల్ వైట్ అనేసి కలర్ కూడా మెన్షన్ చేశాడు. ఇప్పుడు మనమైతే ఓపెన్ చేద్దామండి. ఫ్యాన్ యొక్క రెక్కలు అన్నది డిజైనింగ్ ఎలా ఇచ్చాడు ఏంటి అన్నది. చూడొచ్చు, ఫ్యాన్ రెక్కలు కూడా మనకైతే ప్యూర్ మిల్కీ వైట్లో ఉన్నాయండి. చూడొచ్చు, ఇక్కడ మనకైతే కవర్కి ఒక రబ్బర్ బ్యాండ్ కూడా వేశారు. చూసుకున్నట్టయితే మనము ఫ్యాన్ యొక్క వింగ్స్కి అయితే ఎటువంటి డిజైన్ అయితే లేదండి. ఫుల్ వైట్లో అయితే మనకు వచ్చేసింది. ఫుల్ ప్లెయిన్లో మనకైతే ఇచ్చేసాడు. రెక్కల క్వాలిటీ కూడా చాలా బాగుంది, చూసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనమైతే మెయిన్ యూనిట్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి. మనకు కావాల్సిన మెయిన్ యూనిట్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉంది అనేది. లోపల చూసి మనమైతే అన్బాక్సింగ్ చేసి దాన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో కూడా ఇప్పుడు మనమైతే చూసుకోవచ్చు. మన ఛానల్ ఇంకెవరైనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే క్రాంప్టన్ స్మార్ట్ ఫ్యాన్ అనేది ఎలా బిగించాలనేది మీకు చూపిస్తాను. సో ఇలా ఓపెన్ చేయగానే ఇలా అయితే మనకు వచ్చింది. చూడొచ్చు, మెయిన్ యూనిట్కి కూడా మళ్ళీ ఫుల్ కవరింగ్ అయితే ప్యాక్ చేసి ఇచ్చారండి మనకైతే. ఇంకా మనకైతే ఒక రిమోట్ కూడా ఇచ్చాడు. చూడొచ్చు, మనము రిమోట్ కూడా చిన్నగా ఎంత బాగుందో రిమోట్. ఇంకా ఇది మనం వచ్చి ఫ్యాన్ హ్యాంగర్కి పైన హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇచ్చేసాడండి మనకి. చూసుకోవచ్చు, మనకైతే ఇక్కడ వారంటీ కార్డు ఇచ్చేసాడు. మనకైతే వారంటీ కూడా చూడొచ్చు ఇక్కడ మీరు వీడియోలో 2 years వారంటీ అన్నది కూడా ఉందండి. మనకి వారంటీ కార్డు ప్లస్ ఈ బ్యాక్ సైడ్ చూడొచ్చు. మనం రిమోట్ అయితే ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది రిమోట్ ఫంక్షన్ కీస్ అనేసి ఇచ్చేసాడు. చూసుకోవచ్చు, చూడొచ్చు మనకి ఇంపార్టెంట్ నోట్స్ అనేసి. సో రిమోట్ మనం ఎలా వాడాలి అన్నది కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇంకా మనకు వచ్చి క్రాంప్టన్ ఫ్యాన్స్కి వచ్చి మనకు క్రాంప్టన్ సెన్స్ అనేసి ఒక యాప్ అయితే ఉందండి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అనేసి మనకైతే మాన్యువల్ అని ఇచ్చేసాడు. స్మార్ట్ ఫ్యాన్ మొబైల్ యాప్ పెయిరింగ్ ఇన్స్ట్రక్షన్ అనేసి. సో ఇలా చూసుకోవచ్చు. మనకు కావాలనుకుంటే వద్దనుకుంటే మనం ఆండ్రాయిడ్ యూజర్స్కి వచ్చేసి ఇక్కడ ఉన్న QR కోడ్ స్కాన్ చేస్తే యాప్ అన్నది డౌన్లోడ్ అవుతుందండి. లేదంటే మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి క్రాంప్టన్ సెన్స్ అని కొట్టారంటే మనకైతే యాప్ అనేది వస్తుంది. యాప్ వచ్చాక మనమైతే ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది కూడా మనకి మాన్యువల్ అయితే ఇచ్చేసాడు. సో ఇప్పుడు మన మెయిన్ ప్రోడక్ట్ అనేది ఎలా దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఏం లేదండి, నార్మల్ ఫ్యాన్ ఎలా మనమైతే ఇంట్లో ఫిట్ చేసుకుంటామో సేమ్ అలానే మన యొక్క మెయిన్ ఫ్యాన్ యూనిట్ వచ్చేసి బాటమ్ కూడా చూడొచ్చు మొత్తం వైటే ఉంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే BE స్టార్ రేటింగ్ వచ్చేసి మనకైతే 5 స్టార్ ఇవ్వడం అయితే జరిగింది. చూడొచ్చు మీరు 5 స్టార్ ఇచ్చాడు. ఇంకా మనకు వచ్చేసి యూనిట్ ఇలా ఉంటుందండి. సేమ్ మన ఫ్యాన్కి అయితే ఎలా ఉంటుందో అలానే మనం ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నది చూసారా, ఇక్కడ పైన రెడ్ వచ్చేసి ఫేసు, కింద బ్లాక్ వచ్చి న్యూట్రల్ ఇచ్చుకోవాలి. సేమ్ అంతా ఇందులోనే ఉంటుంది. సేమ్ మన ఫ్యాన్ ఎలా అయితే ఉంటుందో అలానే చేసుకోవచ్చు. చూద్దాం.
సో ముందుగా మనకి ఇచ్చినటువంటి పైప్ని తీసుకోవాలండి. ఈ పైప్ని చూడండి ఇలా మనమైతే ఇలా పెట్టుకోవాలండి. ఈ భాగం కిందికి వచ్చేటట్టు చూడండి, ఈ 2 హోల్స్ ఉన్న భాగం పైకి వెళ్ళేటట్టు ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకునే ముందర మనము 2 వైర్లు అయితే ఇందులో జోడించుకోవాల్సి వస్తుంది. ఇలా పైప్కి ఈ హోల్ గుండా 2 వైర్లను అయితే తీసుకోవాలండి. చూడండి ఎగ్జాక్ట్గా చూసుకోవచ్చు మీరైతే. ఇలా 2 వైర్లు అన్నది ఇలా తీసుకొని వచ్చి ఈ హోల్ గుండా బయటకు తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే మనం కనెక్షన్ ఇవ్వడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బాక్స్లో ఉన్నటువంటి ఇలాంటి ఒక నట్ తీసుకోండి. నట్ తీసుకొని మనమైతే ఇక్కడ ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సెట్ అయ్యే మాదిరిగా మనమైతే పెట్టుకోవాలండి. ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, 2 హోల్స్ పెట్టుకోవాలి. అది ఎందుకన్నది ఇప్పుడు చూపిస్తాను మీకు, అది ఎందుకు అలా పెట్టుకోవాలన్నది కూడా. చూసారా ఇలా మనమైతే దీన్ని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. కట్ చేయి. ఇందాక చెప్పాను కదండి ఈ 2 ఎలా, ఎందుకంటే ఇక్కడ కింద మనమైతే బోల్ట్ బిగిస్తాం కదా, నట్ బోల్ట్. ఇక్కడ స్క్రూ అన్నది ఒకటి, ఎందుకంటే ఎక్కడ షేక్ అన్నది జరగకుండా ఉండడానికి మనకి ఇక్కడైతే ఇంకొక స్క్రూ అనేది అడిషనల్గా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఇది కంపెనీ యొక్క ఫ్యాన్ కాబట్టి కంపెనీ క్వాలిటీ టర్మ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి. ఇంక ఇప్పుడు మనం వచ్చేసి ఇలా బయట తీసుకున్నాం కదండి 2 వైర్లు. ఒకటి ఇలా పైన చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు మనం స్టార్టింగ్, ఇది ఫేస్ అన్నది స్టార్టింగ్ వచ్చి మనం ఇక్కడైతే ఒక టెస్టర్ని ఉపయోగించి మనమైతే ఇలా కనెక్షన్ అన్నది ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక్కడ ముందుగా స్క్రూ లూజ్ చేసుకొని మనము ఇలా వైర్ పెట్టుకొని అందులోకి టైట్ చేసుకోవాలి. లూజ్ ఉండకూడదండి, లూజ్ ఉంటే ఫ్యాన్ సరిగా తిరగదు, స్పార్క్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా టైట్ చేసుకోండి. ఒక తూరి అక్కడ వైర్లు, ఆ సైడ్ వైర్లు కూడా కొద్దిగా లూజ్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని టైట్ చేసుకోండి. అన్నీ ఒక తూరి ఇలా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి కనెక్షన్ వచ్చేసి న్యూట్రల్ అన్నది ఇస్తామండి. ఇప్పుడు న్యూట్రల్ది సెకండ్ ప్లేస్లో మనం న్యూట్రల్ అన్నది పెట్టాలి. సో మనం ఇలా అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫ్యాన్కి యొక్క రెక్కలు అనేది బిగించుకోవాలి. ఇంకా ఈ పిన్ అనేది మర్చిపోయామండి, పిన్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనకు వచ్చి నట్ అనేది లూజ్ అయినా కూడా ఊసి రాకుండా మనకు సేఫ్ సైడ్గా ఉండడానికి ఈ యొక్క పిన్ అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది. పిన్ ఇట్లా పెట్టుకొనేసి మళ్ళీ మనము పిన్ అన్నది రెక్కలు బిగించుకునే ముందర మనం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకోవాలి. సో ఇలా మళ్ళీ ఆ స్క్రూలను అయితే మళ్ళీ మనం ఫిట్ చేసుకోవాలండి. 3 యొక్క రెక్కలను కూడా మనం ఇలా బిగించుకునేసి టైట్గా, ఈ రెక్కలు అయితే బాగా టైట్గా బిగించుకోండి. మరీ టైట్ అయినా ఉంది కదా రేంజ్లో చేయకండి. సో 3 రెక్కలు కూడా ఇలా బిగించుకున్నాక సో ఫైనల్గా మనం రెక్కలన్నీ బిగించుకున్నాక చూడొచ్చు ఈ క్యాప్స్ కూడా మనం అనేది ఇలా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకోవాలి క్యాప్. ఫైనల్గా బిగించాక మళ్ళీ మనం క్యాప్ని అయితే ఇలా జరుపుకున్నామంటే మనకి ఈ వైరింగ్ చేసినటువంటిది ఏమి కనబడకోకుండా ఫ్యాన్ యొక్క లుక్ అనేది బాగా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్యాన్ అయితే నేను బిగించేసి దీని యొక్క వర్కింగ్ ఎలా ఉందన్నదని ఇప్పుడు మీకైతే చూపిస్తాను. సో ఇప్పుడు మనకైతే ఫ్యాన్ అంతా ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు రిమోట్ మనమైతే ఎలా సెట్ చేసుకోవాలో చూసుకుందాం ఒకసారి. చూడొచ్చు మీరు, నేనైతే ఫ్యాన్ అయితే ఎలా సెట్ చేశానో చూసుకోవచ్చు. సో మా ఇంట్లో ఫ్యాన్ అయితే నేనైతే ఇలా సెట్ చేశానండి. ఇప్పుడు ఈ రిమోట్ని మనం ఒకసారి ఆన్ చేసి ఎలా సెట్ చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ మనకైతే రాశారు చూడండి, స్విచ్ ఆన్ ద ఫ్యాన్ ఫ్రమ్ మెయిన్ సప్లై. సో మనమైతే స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. చూడొచ్చు రన్ అవుతుంది. ఇప్పుడు మనం వచ్చి రిమోట్ పేరింగ్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఆఫ్ బటన్ ఉంది కదండి, ఆఫ్ బటన్ ప్లస్ స్పీడ్ 1 ఉంది కదా, 2 ఒకే చూసి మనమైతే పేరింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో పేరింగ్ అయిపోయిందండి రిమోట్. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, 2లో అయితే పెట్టాను చూడు. ఇప్పుడు 1 తిరుగుతుంది, మనం 2 అయితే ప్రెస్ చేస్తామండి. ఇప్పుడు చూడండి మనం 2 అనేది ప్రెస్ చేసాము,
కొద్దిగా రైజ్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ 3. ఇప్పుడు మనమైతే 5 ప్రెస్ చేసేసాము. ఓకే, ఫుల్ స్పీడ్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు హైపర్ మోడ్ ఉంది కదా, హైపర్ మోడ్ వద్దు చెక్ చేద్దాం. హైపర్ మోడ్ పెడితే ఇంకా ఫుల్ స్పీడ్ తిరుగుతుంది. యొక్క ఫ్యాన్ కూడా మనం మొబైల్ ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు మన ప్లేస్టోర్లో క్రాంప్టన్ సెంజ్ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని సెటప్ అంతా ఇలా చేసుకున్నాక మనకైతే చూడొచ్చు, మనకి ఇక్కడ ఆప్షన్స్ 1లో ఉంది. ఇప్పుడు మనం ఇలా 2 అన్నామంటే ఆటోమేటిక్గా ఫ్యాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు కీక్ అన్న సౌండ్ కూడా వినొచ్చు. నెక్స్ట్ 3 అండి, చూడండి ఇలా హైపర్ మోడ్ సేమ్ మన రిమోట్లో ఉన్న సిస్టమ్ అయితే వస్తుంది. ఇది స్మార్ట్ ఫ్యాన్ కాబట్టి మనకు వైఫై బ్లూటూత్ 2 కనెక్ట్ చేసుకోవచ్చు. చూడొచ్చు, వైఫై ప్లస్ బ్లూటూత్ 2 కనెక్ట్ చేసుకొని మనం ఇంకా దీన్ని గూగుల్ కానీ అలెక్సా ద్వారా కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మీరు, నేనైతే ఓకే గూగుల్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. ఓకే గూగుల్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇప్పుడు చూడొచ్చు మీరు, మనం వచ్చి మొబైల్లో గూగుల్ హోమ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మనమైతే ఓకే గూగుల్ టర్న్ ఆన్ ద ఫ్యాన్ అంటే ఆటోమేటిక్ కమాండ్ అయితే అవుతుందండి. మనము గూగుల్ హోమ్ ద్వారా కూడా కమాండ్ అయితే చూడొచ్చు. ఇక్కడ కూడా మనం కావాలంటే చూడండి ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ చూసారా మనం ఎంత కావాలంటే అంత 6 దాకా ఉంది ఫ్యాన్ స్పీడ్. ఇలా పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేయగానే ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది, మీరైతే చూడొచ్చు. చూశారు కదా, మీరు చూడొచ్చు. ఇప్పుడు మొబైల్ డిస్ప్లేలోనే చూడొచ్చు మీరు ఎంత ఉందో. ఇప్పుడు ఇక్కడ ఆఫ్ చేశాను కదండి. ఇప్పుడు అలా కిక్ అన్న సౌండ్ వచ్చి మనకైతే ఆఫ్ అయ్యడం జరుగుతుంది. చూడండి, ఓకే గూగుల్ టర్న్ ఆన్ ద ఫ్యాన్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు టీవీ స్క్రీన్ పైన మనకి చూడండి టర్నింగ్ ఆన్ ద ఫ్యాన్ అనేసి చూడొచ్చు. హైపర్ జెట్ కుకీ అనేసి వచ్చేసి మనకైతే ఇక్కడ ఫ్యాన్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. సో ఇలా మన యొక్క ఫ్యాన్ని స్మార్ట్ ఫ్యాన్గా మనమైతే ఉపయోగించుకోవచ్చు అండి. మనం కూర్చొని చోటే ఫ్యాన్ ఆన్ కానీ ఆఫ్ కానీ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ క్రాంప్టన్ యొక్క స్మార్ట్ ఫ్యాన్ యొక్క పూర్తి వివరాలు.